మనం అందంగా ఉంటే ఎవరైనా వచ్చి మనల్ని ఇట్లా ప్రపోజ్ చేస్తారేమో అని రక్షణ కోసం మన అన్న వాళ్ళు బయట ఉన్నారు. చొప్పు తీసుకుని కుడుతున్నారు అన్నమాట. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా ఇంత అందంగా ఉన్నావు మౌనిక. జిమ్కి వెళ్తున్నా దాట్ సైడ్ సిగ్గుతుంది అర్థం తర్వాత నీకు తెలుసుగా మాకు నాన్ వెజ్ లేని ముద్ద దిగదని. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకు టేస్ట్ నిజం చెప్పు. వెజ్ కానీ నాన్ వెజ్ ఇంకా బాగుంటుంది. బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు సేమ్ గ్రేప్ గ్రేప్స్ అంతా సోమనాడు అకౌంట్ అంటారు. గ్రేప్స్ కొని నాకు ఇప్పుడు ఇది ఎప్పుడు ఏడవదు. ఇంత హ్యాపీగా ఉంటుంది తెలుసు, చాలా హ్యాపీగా ఉంటుంది. మోసం మా ఊళ్ళో అలా అలా నేను నా దగ్గర నుంచి కాదు ఇక్కడ దగ్గర నుంచి. guys, welcome back to our YouTube channel. కార్తికేయ ఆప్షన్ లింక్ అంతా చాలా చిన్నుతో సోను అప్పట్లో చెప్పినా ఇప్పుడు చెప్తలేవా? నువ్వు అట్లా అన్నప్పటి నుండి నేను అట్లా చెప్పట్లేదు. సో గైస్ ఈ రోజు యాక్చువల్లీ మేము గర్ల్స్ డేట్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ మమ్మల్ని వదిలేసి అన్న వాళ్ళు ఉండలేకపోతున్నారు మా అందాలని చూసి. అంటే మనం అందంగా ఉంటే ఎవరైనా వచ్చి మనల్ని ఇట్లా ప్రపోజ్ చేస్తారేమో అని రక్షణ కోసం మన అన్న వాళ్ళు బయట ఉన్నారు. చొప్పు తీసుకుని కుడుతున్నారు అన్నమాట. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా. సో గైస్ మేము చాలా అంటే చాలా రోజుల తర్వాత, రోజులు నెలల తర్వాత టీం అందరం కలిసి ఫుడ్ తినడానికి బయటకు వెళ్తున్నాం. సో మేము మాత్రం వేరే తినడానికి అక్కడ సాటిస్ఫైలో ఉన్నాడు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ముక్కెందుకు అడ్డం ఇట్లా పెడుతున్నావు? పబ్లిక్ నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు మౌనిక? నేను జిమ్కి వెళ్తున్నా దాట్ సైడ్ సిగ్గుతుంది అర్థం తర్వాత ఇదంతా నా సోదరు మనుల. అండ్ ట్రాన్స్జెండర్ కూడా ఐ లవ్ యూ సో మచ్. మీరు కూడా చాలా మంచిగా ఉండాలి, మమ్మల్ని మంచిగా ఉండాలని కోరుకోవాలి. సో మనం ఇంకా వీడియో అయితే అక్కడికి వెళ్ళే కార్ లో ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. బాయ్. నాన్ వెజ్ ఉందా? నాన్ వెజ్ లేదా? బేసిక్ రోజు నాన్ వెజ్ తింటాం. సో మీకోసం మనీ లేక కాదు, ఒకసారి టేస్ట్ చేయండి. అరటాకులు అన్నం తినండి, నచ్చకపోతే చెప్పండి. ఫస్ట్ తిను. నీకు తెలుసుగా మాకు నాన్ వెజ్ లేని ముద్ద దిగదని. ఇప్పుడు వెజ్ కోసం మీరు మణికొండ నుంచి మణికొండ కాదు అమీర్పేట్. సరే రికార్డింగ్ పెట్టుకోండి, మాట్లాడండి. టేస్ట్ చేయండి, నచ్చకపోతే చికెన్ తిను. లైఫ్ ఉందా? సనక్ కావాలంట, జున్నుకు కావాలంట. లేదు అమ్మాయిలకు ఎందుకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు మాత్రం ఎంకరేజ్ చేయరు. శ్రీ ప్రభారిసి అలాంటి పనులు చేపారు, మేము చెయ్యం, వీళ్ళు కూడా చేయొద్దు. వైన్ కాకపోతే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, వాళ్ళు చాలా రిచ్ కిడ్స్. ఫస్ట్ ఒకసారి ఫుడ్ చూడండి. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకు ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉంది గాయస్? ముద్ద దిగదను చికెన్ లేకపోతే తింటారు. నేను ఇతను మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకు? అది చికెన్ లేకపోతే ముద్ద దిగదన్నది. వెజ్ పెట్టినా తింటూనే ఉంది. ఫోటో తీసుకుంటా ఎలా టేస్ట్ ఎట్లుంది? ఎట్లా ఉంది టేస్ట్? నిజం చెప్పు. వెజ్ కానీ నాన్ వెజ్ ఇంకా బాగుంటుంది. బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు. లేదు ఇది స్నాక్స్. జున్ను
ఇది మీల్స్ కాదు, ఇది జస్ట్ స్నాక్స్ మాత్రమే. ఇదంతా కూడా జస్ట్ 160 రూపీస్కే పర్ పర్సన్. ఇంకా అన్లిమిటెడ్ హైజీనిక్ ఫుడ్. ఇప్పుడు గ్రేప్స్ కొని మనం చెప్పు మౌనికక్క నువ్వైనా, లేకపోతే రోడ్ మీద గ్రేప్స్ నాయకుడు కాదు, సోనాడే గ్రేప్స్ పండ్లు, అంగుర పండ్లు కొనిమంటారు కదా చెల్లెలు. ఇప్పుడు కొనిస్తావా కొనియవా? సోను అడుగు, అవి తప్ప ఏమని అడుగు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పించుకున్నాడు. గ్రేప్స్ అంతా సోనాడు అకౌంట్ అంటారు. గ్రేప్స్ కొని ఇప్పుడు అరే సోనాడు అకౌంట్ అంటాడు తినద్దాట్నే. రేపు సోను ఎంత గలీజ్ వాళ్ళక్క సోనుగాడివి వాళ్ళవి అని మాట్లాడుతున్నా. పండ్లు జిమ్కు కదా, జిమ్కి వెళ్ళి రోజు గ్రేప్స్ తింటరా, ఫేస్ లో గ్లో వస్తుంది అని చెప్పిన. సరేనా, రోజు గ్రేప్స్ తింటుండు, అందుకే గ్లో మస్తు ఇట్లా ఇట్లా తిని తిని టైం పడుతుంది. ఇగో సోనుగాడికి ఏమన్నా అయితే శ్రీ అన్న రిషన్న మధ్యలో రావద్దు. అరే బొమ్మకారు వెళ్ళిపోతుందిరా, అది బొమ్మకారు పచ్చ కలర్. అరే ఎవర్రా నేను చిన్న పోరలు లాగేస్తావు అంతా. నాకు ఒక్కొక్కసారి శ్రీ అన్న వద్దులే మళ్ళీ కూడా పెళ్లి చేస్తే పిల్లల్ని 2-4 అంటుంటే మళ్ళీ పెళ్లి కాకపోయినా అంట. అవును తెలుసు, గుర్తుపెట్టుకో. శ్రీప్రభ గర్ల్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో. చూస్తుంది కదా, మేము షేర్ చేస్తాను. నా దగ్గర నెంబర్ ఉంది, నాకు నిన్ననే తెలిసిన విషయం. వచ్చే శ్రీప్రభ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నా ఫోన్ దగ్గరకు వచ్చి ఓకే అంటారు. జరగా దూరా వితౌట్ మేకప్. అరే వితౌట్ మేకప్ అంటావేంది? చాలా సార్లు వచ్చా, మర్చిపోయాను. మరి ఇప్పుడు ఇట్లా నైస్ ముక్. సనా నీ ముక్కుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సడన్ గా ఎవరన్నా ఏమన్నా వేస్తే నీ ముక్కుకి ఫస్ట్ వాసన వస్తుంది కదా, పక్కనోడికి రాదు. అది పిత్తినోడికి కూడా తెలియదు. యాక్చువల్లీ మేము ఫుడ్ తినేసి వచ్చి 3 hours వండుకొని ఇప్పుడు చార్మినార్ వెళ్ళి చాయ్ తాగి బిస్కెట్ తాగి జిన్నకేమో తాగింది. ఇంకా ఇప్పుడు బ్యాచ్ లో కెర్రిపోతుంది అనమాట. జిమ్కి 4500 కట్టింది. ఒక రోజు కాల్ నచ్చినా ఈ రోజు రాలే. అది ఎవరో చెప్పండి చూద్దాం. డెడికేషన్ తో మెచ్చుకోరా. అసలు మా అంటే 10 రోజులు గైస్, అంతకంటే ఎక్కువ లేదు. నేను నిజంగా వెళ్ళలేదు, నేను పడుకున్నా. మళ్ళీ నాతో కాదు గైస్, నేను నాకు చిన్న నాకు పాల నొప్పులు వచ్చినా అనుకో నాకు. సరే కానీ భయం అవుతుంది. ఫుడ్ తినిపించారు కదా శ్రీప్రభలో. నిజంగా చెప్తున్నా గైస్, అస్సలు ఉబ్బసం విరక్తి పుట్టి నిద్ర. ఉబ్బసం అంటే ఒక రకమైన ఫీల్. అంతా టైట్ గా బేకోట్ రాకుండా బాడీకి పొద్దున్న లేసి వాడికి అమ్మ తోడేమో వచ్చింది నాకు కుక్కనే. కుక్కని గుర్తించింది గైస్. ఇదే యాక్చువల్ గా ఏమైందంటే 1 year సెలబ్రేషన్ ప్రకారం ఇది గోల్డ్ కొనిస్తా అన్నది శ్రీగడికి, ఇది నెక్లెస్ కొనిస్తా అన్నది నాకు. కాదు, టాటూ స్టూడియో 1 year అయితే దీనికి ఎందుకు నెక్లెస్ కొని? అంటే దాన్ని ఫస్ట్ ఓపెనింగ్ రోజు నేనే పోయినా. అంటే మేము రాలేదు, మేము అసలు రాలేదు. సనా అప్పుడు ఒక రకమైన ఫీలింగ్ తో వచ్చి పోదామా నువ్వైతే మరీ టూ మచ్ వచ్చింది గైస్. ఒక 1/2 hour ఉంది ఫస్ట్ రోజు. ఫోటోలు దిగి చెమటలు ఇట్లా కాలిపోతున్నాయి అందరికీ చెమటలు. ఇది ఒక్కది అలా ఆ రోజు వేసి లేకుండా అది మెయిన్ మ్యాటర్. ఏసీలో కన్నాడా? కాదు, నువ్వు మీ మమ్మీ డాడీ ఏసీలో ఇదైతే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు అసలు నిద్ర కూడా పట్టదు మేడం గారికి. మళ్ళీ ఇట్లా గురి కొడుతుంది. అవును, ఇది కొట్టదు. ఇది మధ్యలో వండి కొట్టిన రోజు నేను నాకు నిద్ర లేదు. అలసిపోతే అట్లాంటి జరుగుతుంటాయి. పోయాక
పోకపోయినా మౌనిక సైనస్ ప్రాబ్లం ఉంది. ఇంత పెద్ద ముక్కేసుకున్నారు వీళ్ళు, గాలి వీడుతారు. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. అది సైనస్ కాదు, దాన్ని సైనస్ అంటారు. చైనీస్ అంటుంది. రామా ఏమంటే ఇప్పుడు ఫర్గెట్ డిలీటర్ గైస్, డిలీటర్. దిస్ గైస్ నాట్ ఇంగ్లీష్, టాక్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్. బ్రేకప్ అయ్యేటట్టుంది, కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి. సత్యనాశం అంటున్నా. ఇద్దరు గైస్ ఇగో నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి లవ్ చెయ్యాలి అని అనుకునేటోళ్ళకి ఒకటి చెప్తున్నా, ప్లీజ్ గైస్ లవ్ చెయ్యకండి. కానీ వీళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తారు కాదు, టార్చర్. అదొక వేరే లోకం ఉంటది. వద్దు అసలు లవ్ చేయండి. నిజం చెప్తున్నా, లిటరలీ నా అనుభవం ప్రకారం చెప్తున్నా, లవ్ చెయ్యకండి గైస్. సింగిల్ గానే హ్యాపీగా పేరెంట్స్ ని ఏంది చూసుకోండి అంతే. కావాలంటే లైఫ్ లో ఎంజాయ్ చేయండి, ఇద్దరికి ఒక్కరు కూడా పాటించారు గైస్, మొట్టవి పాటించారు. ఇప్పుడు చూసిరా మౌనిక సింగిల్ గా ఎంత హ్యాపీగా ఉందో, అట్లా హ్యాపీగా ఉండండి గైస్. ఇది ఎప్పుడు ఏడవదు, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏడుస్తుంది. ఎప్పుడు మేము ఎప్పుడైనా ముద్దులు పెట్టుకున్నాం అనుకో, నాకు కూడా లవర్ కావాలి. అమ్మ పాపం మా మమ్మీ చూస్తుంది, నేను ఎప్పుడు అట్లనే. కానీ కొట్లాడుకుంటే వచ్చి రాకి దెంగితే అప్పుడు అనిపిస్తుంది మొడ్డలో మంచి. ఐ మీన్ నేను కూడా మంచి వీళ్ళని బాగా ఫాలో అవుతాను అనమాట. ఇటువంటి చెయ్యకూడదు అని, ఇట్లాంటి లైఫ్ వద్దు అని. నిజం గైస్ ఇది చెప్పింది అయితే వాటి. కానీ సనా అయితే మళ్ళీ చెప్తుంది ఇట్లా, అటు రాకముందే చెప్తుంది అక్కడికి. ఒక వీడియో ఉంటుంది వైరల్, అది అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఆ మూత ఎంత వెయిట్ చేస్తుంది. ఎందుకు బెంగ పట్టుకుంటలేదు, ఇంకా పక్కగా పట్టలేదు, ఇంక ఉబ్బుతుంది ఎందుకు అంటే ఆమె రియల్ గా బ్రేకప్ వేసుకోవాలి, ఉత్తుత బ్రేకప్ వేసుకుందని నా ఫీలింగ్. నీ మనసులో మా అన్న ఉన్నాడు, నా మనసులో మీ అన్న తప్ప అందరు ఉన్నారు. ఏమన్నా లవ్ చేస్తుంది ఇదైతే నిజం. సీక్రెట్ గా సనా ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. చెప్పాను నేను, ఎందుకంటే పెళ్లి చేసుకుని డైరెక్ట్ తీసుకొస్తాను. కిరణ్, సాయి కిరణ్ నన్ను వేసుకుంటారు మళ్ళీ. సాయి కిరణ్ అంటే ఈ సాయి కిరణ్ కాదు, వేరే సాయి కిరణ్. సేమ్ జోగర్ లో సాయి కిరణ్. మీ ఒక్కడేనా సాయి కూడా? మా తమ్ముడు ఉన్నాడు చిన్నోడు నీకనే, కానీ ఇంకా రెండు ఉంటే మంచిగా నీకు సెట్ చేస్తున్నాను కదా. మా అమ్మ ఒక ఇద్దరిని కనకపోతే ఇంకొక పెద్దోడు ఉంటే సాయి గడికి ఖచ్చితంగా నేను ఇచ్చి పెళ్లి చేసినాను. అదే ఫ్యామిలీలో పోవాలని కోరిక కదా. ఈరోజు నన్ను అక్కడ కాన్సెప్ట్ సనక గట్టిగా ఇచ్చి తగిన అక్క మంచి డిలీట్ చేపించిన ఫోటో అన్నారు. అమ్మ నాకు ఎంత ఖుషి అనిపించిందో. కాదే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలలోనే మనం కోడలలో పోతే ఎట్లుంటది? అందుకు నువ్వు సాగండి వాళ్ళు దిగుతావు నువ్వు సార్. నా ఫ్యామిలీలోకి మీరు రావాలనుకుంటురా? సరే నేను ముగ్గురు అబ్బాయిలు ఎవరు ఉంటారో వాళ్ళనే చూసుకుంటున్నా. సాహో చందమామ తునక రావే కోగిలింటి దాకా చందమామ. మీరు కూడా రండి నాతో పాటు. అంటే మేము మా వాళ్ళకి మోసం చేయాలి. మీ వాడు వదిలి దిగిన మా ఊళ్ళో అలా నేను నా దగ్గర నుంచి కాదు, ఇక్కడ దగ్గర నుంచి. అమ్మో నీ జిమ్మడా నీదో కుమార్. ఏమో ఇలా నాకు కూడా 50-50 గైస్. నువ్వు ఏమని పెళ్లి చేసుకుంటావు? ఆడికి మంచి తమ్ముడు అన్న ఉంటే కాదక్క, నీకు వచ్చే హస్బెండ్ నాకు బాగా అవుతాడు కదా, ఇట్లా వచ్చే వీళ్ళకి 2 వరుసలా అయితే బాగా తీసుకున్నాడు. మా తమ్ముడు సాయిగాడు ఉన్నప్పుడు వీళ్ళకి సోని గారు తమ్ముడు అయినప్పుడు వీళ్ళు ఏమవుతారు? చెల్లెళ్ళు అవుతారు. అవును, నేను దీని వరుస ఓకే నా వరుస పట్టుకుంటాను చూసారా? దీని వరుసనే పట్టుకుంటా, ఎందుకంటే నాకు బావనే కావాలి. మీ అందరికి ఒకటి చూపిస్తాను, వాల్ పేపర్ చూపి నా ఫోన్ లోనే వాల్ పేపర్ వాల్ పేపర్ లో ఫోటో మీదేదరా? నాది అక్కడ ఉంది, నా ఫోన్ లోనే రికార్డ్. సో గైస్ ఈ వీడియో మీకు కానీ వాల్ పేపర్ కానీ నాకు ఇష్టమైన వాల్ పేపర్ చూపిస్తాను. ఇప్పుడు అలా సాయి తమ్ముడు పెట్టి చూపిస్తాడు, దాంతో ఇంకేం చూపించదు. అసలు దాన్ని ఫర్గెట్ తెలుసా ఐఫోన్ లో వాల్ పేపర్ ఎట్లా చేంజ్ చేయాలో కూడా తెలియదు దీనికి. నాకు ఇష్టమైన వాల్ పేపర్ చూసా. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా. మా తాయి తమ్ముడు అంటే ఇప్పుడు వాల్ పేపర్ చేంజ్ చేస్తాను చేయలేను రా. ఇట్లా నొప్పి దెంగుతా నీకు రాదని చెప్పి అన్నీ నన్ను తక్కువ చేసినావు. ఇదేంది ఎరుపుకోలే కదా గైసులు వచ్చేసింది. ఈలోదేముంది గైస్ మార్చేస్తే అక్కడ డైలాగ్ వచ్చింది నేను రాలే. ఈలోదేముంది గైస్ మార్చేస్తే వస్తారు. కానీ మా తమ్ముడిది నా రిలేషన్
పాతకమైంది. మీ తమ్ముడు ఫేక్ లవ్ అంతా మీ తమ్ముడిది కానీ చెప్పే ఇంకా. సో ఈ రోజు డైలాగ్ తెంగింది, నాకు అది నచ్చలేదు. ఏమన్నా డిలీటర్ నా డిలీటర్ అనే పరిగెట్ డిలీటర్ ఇంక్లూడ్ అండ్ డౌన్లోడ్ ప్లీజ్. ఈ రోజు మేము ఎస్ఆర్ ఫ్యాషన్ 1 year సెలబ్రేషన్ శ్రీప్రభా ఆఫీషియల్ కి కంగ్రాచులేషన్స్. 1 year కాదు, మొత్తం లైఫ్ లాంగ్ అది షాప్ ఇంకా పెద్ద పెద్ద మంచిగా నడవాలంటే నువ్వు బోర్గా అరే టామిల్ మంచి వైపు ప్రమోషన్ చేయి, అది తప్ప అన్ని చేస్తున్నాను అమ్మాయిలు. ఆ షాప్ నుండి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని. నాకు ఒక విల్ల కొనిపించాలని కొట్టడం కొనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు వడ్డనం కొనాలంటే చిత్రపురి మొత్తం అమ్మినా రాదే. తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపోవడం. అంత పెద్ద నడుము ఒకటే సైజ్ అంత లేదు. అవునా? నేను మొన్ననే ఫార్వర్డ్ బై ఆర్డర్ పెట్టుకున్నట్టు ఈ యాప్ లో డిలీట్ గైస్. నాకు ఇంత లూజ్ వస్తుంది. అవును మరి నాకు అన్ని పాయింట్ నా పాయింట్ లో మీరు ఎందుకు కొట్టుకుంటారు? అవును దాన్ని అడుగు 28 నా 28 మేము ఫార్వర్డ్ బై నేను మొన్ననే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడు నా బట్టలే వేసుకుంటారు గైస్. ఇది గతి లేదు గైస్, మా మమ్మీకి దగ్గర వచ్చేసి దీని బట్టలు వేసుకోవచ్చు. గుండెల మీద చేసుకొని చెప్పు, నా బట్టలు ఎప్పుడు వేసుకోలేను. నువ్వు నా బట్టలు ఎప్పుడు వేసుకోలేదు? సగం వీడియో ఇవనైతే ఈ టాప్ ఈమెదే గైస్, నాదే గైస్. ఈమె దగ్గర ఉంది ఇన్ని రోజులు అల్మారిలా. గైస్ ఇది నాదే హెయిర్ బ్యాండ్. ఎప్పుడు ఇది నాకు గిఫ్ట్ వచ్చిన కవర్ గైస్. దీనికి వీళ్ళతో నా గైస్ నేను తిరుగుతున్నా ఇజ్జత్ నేను తిరిగేది అన్ని తింకపోతున్నా. ఈరోజు ఫ్రెండ్షిప్ గిరిగిలా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిగతో సోను. థ్యాంక్ యూ.